వృద్ధాప్య దశలో నా అనేవారు లేక ఒంటరైన ఓ వృద్ధురాలిని రక్షించి తమ పోలీసు వాహనం ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి మానవత్వాన్ని చాటారు మంగళహాట్ పోలీసులు. కనీసం కళ్ళు కూడా కనపడక నడవలేని స్థితిలో ఉన్న ఈ అభాగ్యురాలిని ఆశ్రమ సిబ్బంది చక్రాల కుర్చీపై కూర్చోబెట్టి సేవాశ్రమానికి తీసుకువచ్చారు. రక్షణాలయానికి తీసుకువచ్చిన వెంటనే ముందుగా ఆశ్రమ వైద్యులు ఆమె బీపీని చెక్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ పద్మారావు గారు మాట్లాడుతూ ఆర్కేపెట్ ఫుట్పాత్పై నిస్సహాయురాలిగా ఉన్న ఈ నిర్భాగ్యురాలిని మంగళహాట్ ఎస్హెచ్ఓ ఏసీపీ సుదర్శన్ గారి ఆదేశాల మేరకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చినట్లు తెలిపారు. నమస్కారం అండి, నా పేరు ఎస్ఐ పద్మారావు ఆఫ్ మంగళహాట్ పిఎస్. మాకు 100 డయల్ కాల్ ప్రకారము మేము ఆర్కేపేట అని అక్కడ వెళ్ళామండి. 2-3 డేస్ నుండి అక్కడ ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేసి మాకు కాల్ చేశారు. మేము ఎంక్వైరీ చేస్తే ఆమె ఫుట్పాత్ మీద పడి ఉన్నది. సో ఆమెను తీసుకొచ్చి అమ్మ నాన్న ఆశ్రమంలో మేము చేర్పించడమైనది. ఫౌండర్ మన గటిశంకర్ గారి ఆధ్వర్యంలో మేము అప్పగించడం జరిగిందండి. ఒంటరై ఏకాకిలా బతుకీడుస్తున్న ఈ వృద్ధ తల్లి ఇక నుండి సేవాశ్రమంలో ప్రశాంతంగా జీవిస్తుంది. మానవతా దృక్పథంతో రోడ్లపాలైన ఓ అనాథ తల్లికి ఆశ్రయం కల్పించిన మంగళహాట్ పోలీసు శాఖ వారికి అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కృతజ్ఞతలు తెలుపుతుంది.